ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినపు వేకుజాము ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని వేకుజాము ప్రార్థనని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా అల్పులమయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సజీవులకు ఉంచినందుకు స్తోత్రములయ్యా. సజీవులుగా ఉన్న మా జీవితాలకి నా తండ్రి, నేడు అన్న మాకు ఒక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు కలుగచేయండి. ఈ గంట వేకుజాము ప్రార్థనని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. బిడ్డలందరినీ సమకూర్చండి ప్రభువా. మీకు స్తోత్రం. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, తర్వాత వీక్షించిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకొని దేవుని స్తుతించి గణపరుచుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనకి మేలు కలగాలనంటే, దేవుడు మనకి మేలు కలుగ చేయాలంటే, దీవెన కలుగ చేయాలంటే, ఆశీర్వాదం కలుగ చేయాలనంటే మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనకి మేలును కలుగ చేస్తాడు, దీవెనను కలుగ చేస్తాడు, ఆశీర్వాదాన్ని కలుగ చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుడు మనల్ని ప్రేమించాడు, తిరిగి మరలా మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే, దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడితే దేవుడు తప్పకుండా మనకి మేలుల్ని కలగచేసే దేవుడు, దీవెనను కలగచేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించు వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ లోకానికి వచ్చాడు దేవుడు. లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని పణముగా పెట్టి మరి మన కోసం నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మరలా దేవుడు అంటున్నాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించి ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. తిరిగి మరలా మనం ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడిని ప్రేమించేవారు కావాలి. ఈ దినాన దేవుడు నన్ను ప్రేమించాడు, నేను నిత్యరాజ్యాన్ని పొందుకుంటాను, రక్షణ పొందుకున్నాను, మారుమనసు పొందుకున్నాను అన్నీ సరిపెట్టుకుంటాం కాదు, కానీ తిరిగి మరలా దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి మరలా మనము దేవుడు చూపించిన ప్రేమకు బదులుగా మరలా మన ప్రేమను వ్యక్తపరిచేవారంగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు మేలుని చేయటానికి సమస్తాన్ని సమకూర్చే దేవుడు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఎప్పటికీ నష్టపోరు. దేవుణ్ణి కనుగొన్నవారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్న వారికి దేవుడు మేలు కలుగ చేస్తాడు. సమస్తము మేలు కలగటానికే సమకూడి జరిగించే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు. నీకు ఏది కావాలన్నా ఈ దినాన, మరి నీ అక్కర ఏదో, నీ అవసరత ఏదో, మరి ఏమైనప్పటికీ దేవుడు సమకూర్చి జరిగించాలనంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించటం అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మరి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనమును మనము ధ్యానం చేసుకుంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించువారు ఎలా ఉంటారు, నన్ను ప్రేమించటం అంటే ఎలాగా అనంటే, ఇక్కడ 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం, నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను.
నా ఆజ్ఞల్ని అంగీకరించి గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవారు ఎలా ఉంటారనంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞల్ని అంగీకరించి గైకొనే వారంగా ఉండాలి. వినటమే కాదు, మరి ఆజ్ఞలు వాటిని అంగీకరించాలి. యేసయ్య చెప్తున్న ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనే వారంగా ఉంటే దేవుడు మనకి దీవెనని కలగచేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు, దీవెనని కలగచేస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనే వారంగా ఉండాలి, ఆయన మాటల్ని వినేవారంగా ఉండాలి. వింటున్న మనము ఆ మాటల్ని మనము అంగీకరించే వారంగా ఉండాలి. వినటానికి వినువారు మాత్రమే ఉంటే మనకి మనం మోసపుచ్చుకుంటామంట. వినువారు మాత్రమే ఉంటే మనకి ఏ ప్రయోజనం లేదు. కానీ వాటిని అంగీకరించి వాటి ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞల్ని గైకొంటారు. దేవుని సన్నిధిలో దేవుడిస్తున్న ప్రతి మాట, ప్రతి ఆజ్ఞని తీసుకునేది కష్టమైన నష్టమైనా సరే దేవుని సన్నిధిలో మనం గైకొనే వారంగా ఉండాలి, అంగీకరించే వారంగా ఉండాలి, ఇష్టపడే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన్ని మనం ప్రేమించినట్లు. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఏదైనా ప్రేమించగలుగుతున్నామా? యేసయ్యని దేవుడిని ప్రేమించగలుగుతున్నామా? దేవుడు మనల్ని ప్రేమించాడు, తిరిగి నువ్వు దేవుడిని ప్రేమించగలుగుతున్నావా? నీకు మేలు కలగాలంటే, దీవెన కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే, నీ కుటుంబానికి, నీ జీవితానికి మరి దీవెన ఆశీర్వాదాలు దేవుడు సమకూర్చాలనంటే మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి మేలు కలిగటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనము ఆయన మేలు చేయటానికి ఆయన మనకి సమకూర్చి జరిగించే దేవుడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం గైకొని అంగీకరించే వారంగా ఉండాలి. ఏంటి ఆయన ఆజ్ఞలను అంటే, నీ పూర్ణ హృదయముతో మరి దేవుణ్ణి సేవించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే ఖండితంగా ఒక ఆజ్ఞిస్తాడు. అపోస్తుల కార్యములు 17:30 ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకుండేనే, కానీ ఇప్పుడైతే అంతటిను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతటిను అందరినూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. దేవుని సన్నిధిలో అందరూ మరి రక్షణ పొందాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని దగ్గర నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి, నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని, నిత్య రాజ్యములో మనం ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. అలాగే తిరిగి ఆయన్ని ప్రేమించి మన నిత్య జీవాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞను మేరకుండా అంతటిను అందరినూ మారు మనసు పొందేవారుగా ఉండాలి. దేవుడు మారు మనసు పొందితే, రక్షణ పొందితే ఆయన్ని ప్రేమించినట్లు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపితే, గైకొంటే, వాటిని అంగీకరించి వాటి ప్రకారంగా జీవిస్తే ఆయన్ని ప్రేమించినట్లు. ఇక్కడ లూకా సువార్తలో కూడా ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలైన ఒక స్త్రీ యేసు పరిసరి ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో, ఇటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా అతడు బొదకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరొకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచితువని అతనితో చెప్పెను. దేవుని సన్నిధిలో ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ దేవుని సన్నిధిలోనికి వచ్చింది. యేసయ్య మరి పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటిలోనికి వచ్చి యేసయ్య పాదాలను తుడుస్తుందంట, కన్నీరు కారుస్తుందంట. యేసయ్య ఎదుటికి కూడా రాలేక తన పరిస్థితి ఎలా ఉందంటే తనే పాపాత్మురాలుగా ఉండటం మనం చూస్తున్నాం. పాపములో ఉన్న స్త్రీ మరి పాపాలను కడిగి వేసుకున్నట్లుగా యేసయ్యని ప్రేమించాలని, యేసయ్యని ఆరాధించాలని, ఆ పాపాలు కడుక్కోవాలని, మరి దేవుని ద్వారా క్షమాపణ కలిగినటువంటి జీవితాన్ని, క్షమించేటువంటి ఆ బ్రతుకుని మరి కోరుకున్నది. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చింది. పాపాత్మురాలే
తను పాపాత్మురాలని స్త్రీ అయినప్పటికీ ఆ పాపాలన్నీ కడిగి వేయబడినట్లుగా యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చి వెనక తట్టుగా ఆయన పాదాలను కడుగుతుందంట. చెమ్ముడు నీళ్ళతో కాదండి, కన్నీళ్లతో కడుగుతుందంట. కన్నీళ్లతో కడుగుతుంది. తన తెర్ర వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉందంట. యేసయ్య దగ్గర బాగా కుమిలి కుమిలి ఏడుస్తుంది. అయితే దేవుడు ఆ వ్యక్తిని చూస్తున్నాడు, ఆ స్త్రీని చూశాడు. ఆ ఇంట పిలిచినటువంటి భోజనాన్ని పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు అంటున్నాడంట, ఈయన ప్రవక్త అయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, లోకరక్షకుడయ్యుండి, మరి ఏంటి ఇలాగా ఆమెని పట్టుకొని ఇస్తాడేంటి? ఈమె ఎవరో ఆయనకి తెలీదా? ఈమె పాపాత్మురాలు కదా, ఈమెను తాకకూడదు కదా అని చెప్పేసి అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటే సీమోనుతో అంటాడంట, మరి ఒక యజమానుడు ఇద్దరు వ్యక్తులకు అప్పిచ్చాడు. ఒకరికి 500 దేనారములు, ఇంకొకరికి 50 దేనారములు. కట్టడానికి వచ్చే సమయంలో, అప్పు తీర్చే సమయంలో వారిద్దరి దగ్గర డబ్బులు లేవు. ఇద్దరి దగ్గర అప్పు తీర్చే రుణం తీర్చడానికి మరి వారిద్దరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. కానీ మరి వారిద్దరిని క్షమించాడు. నాకు కట్టకపోయినా పర్వాలేదు, మీ అప్పుని నేను రద్దు చేసేస్తున్నాను, మిమ్మల్ని మరలా నేను అడగనని చెప్పి వారిని క్షమించి వదిలేశాడు. అయితే ఎవరు ఎక్కువగా మరి సంతోషంలో ఉంటారు? ఎక్కువగా ఎవరిని ప్రేమించినట్లంటే ఎవరైతే ఎక్కువగా రుణాన్ని అచ్చి ఉన్నారో వారే అని చెప్పినప్పుడు సీమోను చెప్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నిజమే, ఆ మాట నిజమే, నువ్వు నిజంగానే చెప్తున్నావు. మరి ఎవరైతే ఎక్కువగా అచ్చి ఉన్నారో వాళ్ళే ఎక్కువగా క్షమించబడతారు, ప్రేమించబడతారు. ఇలాగే మరి దేవుని సన్నిధిలో ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. 47వ వచనములు అంటాడు కదా, 47వ వచనములో, లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనములో, ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఇంట్లోనికి వచ్చాను, ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి నా కాలు కడుక్కుంటానికి నీవు తువాలు ఇవ్వలేదు, నా పాదాలు తుడుచుకుంటాను తువాలు ఇవ్వలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు మర్యాద ఏమి పిలవటానికైతే పిలిచాడు, భోజనానికి కూర్చోమన్నాడు. కానీ ఈ స్త్రీ నేను వచ్చిన కాంచి నా పాదాలను తుడుస్తుంది, నా పాదాలను కడుగుతుంది, నాకు కడిగినటువంటి నా పాదాలని మరి తుడుస్తూ ఉంది. నన్ను ఎక్కువగా ప్రేమించింది. ఈమె ఎక్కువగా మరి పాపాలు చేసిన స్త్రీయే, కానీ ఎక్కువగా నా సన్నిధిలో ఉండటం వల్ల, మరి కన్నీరు కార్చటం వల్ల, వేడుకోవటం వల్ల, మొరపెట్టడం ద్వారా ఈమె పాపాలు క్షమించబడని. కాబట్టి ఈమె విస్తారమైన పాపాలని క్షమించాను. దేవుని సన్నిధిలో ఇది నాన్న దేవుని కలిగి ఉంటున్నామని చెప్పి దేవుని సన్నిధిలో ఒక ఆదివారం మందిరానికి వెళ్ళిపోయి ఆదివారం ఆరాధనలు గడుపుతూ వచ్చేస్తున్నాం. తర్వాత రోజుల్లో దేవుని జ్ఞాపకం చేసుకునేవారు తక్కువైపోయారు, దేవుణ్ణి మరి ఆరాధించేవారు తక్కువైపోయారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు తక్కువైపోయారు. ఎందుకనంటే సంఘంలో చేర్చబడ్డాను, రక్షణ పొందాను, మారుమనసు పొందాను, యేసయ్యను కలిగి ఉన్నానని చెప్పి అనుకుంటున్నారు. కానీ యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్యను నువ్వు ప్రేమిస్తే అనుదినము ఆయనతో నువ్వు మాట్లాడాలి కదా, అనుదినము ఆయనతో నువ్వు సావాసం చేయాలి కదా, అనుదినము ఆయనతో నువ్వు మరి ప్రతి దినము మాట్లాడే వ్యక్తిగా మరి నువ్వు మారిపోవాలి కదా. ఆయన ప్రేమించటం అంటే దినదినము దేవునితో సహవాసం చేయాలి. ఒక వ్యక్తి ప్రేమిస్తే, మనుషులు ప్రేమిస్తే, ఈ దినాన ఫోన్లో ఎక్కువ కదా, చాటింగ్లు ఎక్కువైపోయినాయి, వాట్సాప్లు ఎక్కువైపోయినాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు, ఒకరితో ఒకరు మరి మాట్లాడుకోకుండా ఆ దినము ముగించలేకపోతున్నారు. ఎందుకనంటే వారిపైన ఇష్టాన్ని బట్టి, వారిపైనటువంటి ఆ ప్రేమను బట్టి, వారిపైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ ఇంత రీతిగా ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటే, పరమ తండ్రి నిత్యరాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పరమ తండ్రి, మన సృష్టికర్త, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తూ ఉంటే ఆయనతో నువ్వు మాట్లాడటానికి ఇష్టపడాలి. నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. ఆయనతో దినదినము క్షణము ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఇది నా దేవుడు నిన్ను ప్రేమించాడు, తిరిగి మరలా ప్రేమించమంటున్నాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు. మనుషుల్ని ప్రేమించి మోసపోయావా? మనుషుల్ని ప్రేమించి కీడులను వారిని సిద్ధపరిచారా? నీ కోసం అనేక కీడులు నీకు కల్పించారా? కీడుల్లోనూ ఉండిపోయావా? మనుషుల్ని ఆశ్రయించి, మనుషుల్ని ప్రేమించి, మనుషుల ప్రేమ కోసం పరితపించి అనేక రీతిలుగా నువ్వు నలిగిపోయావా? ఇది నాన్న ప్రభువైన యేసయ్య పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నేను ప్రేమిస్తాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను, చిరకాలం ఉండే ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. నువ్వు పాడైపోయిన నీ జీవితాన్ని నేను ప్రేమించడం వల్ల బాగుపడుతుంది.
నా దగ్గరకు రావటం ద్వారా పాడైపోయిన నీ జీవితము మరలా కట్టబడుతుంది. నీకు మేలు చేస్తా, అది దీవెనని కలుగ చేస్తా, సమస్తము సమకూడి నీకు జరిగిస్తా, నిత్య రాజ్యంలో నీ ఉండే భాగ్యాన్ని నేను ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించడానికి ఇష్టపడతావా? ఆయన మాటలు వినడానికి ఇష్టపడతావా? ఆయనతో సావాసం చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధానములో ఆయన ప్రేమించడానికి ఇష్టపడాలి. దేవుని ప్రేమించు వారికి మేలు కలిగటికే సమస్తమును జరిగించే దేవుడు. కొంతమంది మనుషుల్ని ప్రేమించి కీడులను సంపాదించుకుంటాం, కీడుల్ని మరి కలగ చేస్తూ ఉంటారు. ప్రేమకి బదులుగా వారు కీడును చూపిస్తూ ఉంటారు. ప్రేమను మర్చిపోయేటువంటి లోకములో ఉన్న ప్రతి ప్రేమ తరిగిపోయేది, మర్చిపోయేది, విడిచిపెట్టేది. ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమలన్నీ తరిగిపోతాయి, కానీ దేవుని ప్రేమ నిరంతరము నిలుస్తుంది. కాబట్టి నిరంతరము నీ పైన ఉన్నటువంటి ఆ ప్రేమను, తొలగించలేనటువంటి ఆ ప్రేమను, శాశ్వత కాలం ఉంచే ప్రేమను నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఈ దినాన దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ మేలు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? ఈ దినాన నాకు ఈ మేలు కావాలని నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రేమించటం మొదలుపెట్టు. దేవుడు తప్పకుండా నీకు మేలుని కలగచేస్తాడు. సామెతల గ్రంథములో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడంట, వారి నిధులను నింపుతాను. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఒక జీవితాన్ని, ఒక భవిష్యత్తుని దేవుడు నీకు కలగచేసే దేవుడు, ఒక ఆస్తిని నీకు అనుగ్రహిస్తాడు. వారి నిధులను నింపుతాను, సమృద్ధిని, దీవెని, మిగిలిపడుతున్న గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఏం చేయాలంటే దేవుని నువ్వు ప్రేమించాలి. నన్ను ప్రేమించు వారిని, దేవుని ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేసే దేవుడు. నీకున్న ఆస్తి ఏమై ఉన్నదో దానికి కర్తగా, ఒక అధిపతిగా, ఒక అధికారిగా దేవుడు నిన్ను నియమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈ దినాన ఏమి లేదని నువ్వు వాపోతూ ఉన్నావా? నాకేమీ లేదే, అన్ని సమస్తాన్ని నేను కోల్పోయాను అని చెప్పి నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఇది దేవుని నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒక స్థితిలో ఉంచే దేవుడు, ఒక స్థాయిని కలగచేసే దేవుడు, ఒక ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు మన ప్రభువైన యేసయ్య తప్ప ఎవరి తరం కానే కాదు. నీ కష్టార్జితం ద్వారా నువ్వు నీ ఆస్తిని ఎక్కువ చేసుకోలేవు. నీ జ్ఞానము ద్వారా నువ్వు ఏమి సంపాదించుకోలేవు. నీ బలము ద్వారా నువ్వేమి కూడబెట్టుకోలేవు. నీ ఆలోచన ద్వారా ఏమి స్థిరపరచుకోలేవు. కానీ దేవుని ఆలోచన ద్వారా సమస్తము స్థిరపరచబడుతుంది. దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికి కర్తగా చేసే దేవుడు, నిధులను నింపే దేవుడు, సమృద్ధిని కలగ చేసే దేవుడు. ఎల్తి లేకుండా సమృద్ధితో నింపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో శాంతి అయినా, సమాధానమైన, ఆత్మీయ స్థితి అయినా, ప్రార్థన జీవితమైనా, నువ్వు నడిచే విధానమైనా, దేవునితో గడిపే సమయమైనా నిధులను సమృద్ధితో నింపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సమృద్ధిని కలగ చేసే దేవుడు. కాబట్టి కోల్పోయిన దానిని దేవుడు నీకు ఇవ్వాలని అంటే, సమృద్ధికరమైనటువంటి జీవితాలు నీకు ఇవ్వాలని అంటే, నీకు మేలు కలగాలంటే దేవుని నువ్వు ప్రేమించాలి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో వారి నిధులను నింపుతాను. ఖాళీ అయిన జీవితాలు నింపే దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఖాళీగా ఉన్నటువంటి 6 రాతి బాణల్ని దేవుడు ఆశీర్వదించాడండి, దీవించాడు. ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది, ఖాళీగా ఉన్నాయి రాతి బాణలు. వస్తున్నటువంటి వారికి ఏం వడ్డించాలి? సిగ్గుపడేటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం ఎవరి వల్ల కానే కాదు. ఆ ద్రాక్షరసం ముందుగానే సిద్ధపరచాలి. ఆ పాత నిబంధన కాలములో ఆ ద్రాక్షరసం ముందుగానే తీసి తిత్తుల్లో పోసి అవి మధురముగా మార్చబడాలని అంటే కొన్ని దినాలు పడుతుంది. ఎవరు చేయగలరు ఆ కార్యం? ఆ గొప్ప కార్యం ఎవరు చేయగలరు? అద్భుత కార్యం ఎవరు చేయగలరు? యేసయ్య చేశాడు. యేసయ్య ఆ రాతి బాణల దగ్గరకు వచ్చాడు. ఆ శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారికి నీటితో నింపండి అని. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు.
నీ జీవితంలో సమృద్ధి లేక నువ్వు బాధపడుతున్నావేమో, ఖాళీగా ఉన్నావేమో, ఖాళీ అయిపోయేవేమో. ఈ ఆశీర్వాదం నాకు లేదు, ఆరోగ్యము లేదు, ఆయుష్ లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, సమృద్ధి లేదని చెప్పి ఖాళీగా ఉన్నావేమో. దేవుడిని ప్రేమించు. నీ నిధులను నింపేదే, నీ ఖాళీగున నీ పరిస్థితులు నింపే దేవుడు, ఖాళీగున నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు, నేను జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఈ వేకుజామున ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటి పని ఏంటంటే దేవుడిని నువ్వు ప్రేమించాలి. దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 6 రాతి బాణల నిండా మధురమైన ద్రాక్షరసముగా దేవుడు మార్చివేశాడు. నీ జీవితం ముందు అవమానాలతో కృంగిపోయిన పరిస్థితిలో, కృషించిపోయిన పరిస్థితిలో, బలహీన పరిస్థితుల్లో ఉండి దేవుడు కలగ చేసుకుంటే, దేవుడు నింపటానికి ఇష్టపడితే, దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడితే, దేవుని చేతిలోనికి నువ్వు రాగలిగితే, ఆయన్ని ప్రేమించగలిగితే నీ పరిస్థితులన్నీ మధురమైన అనుభవాలుగా దేవుడు మార్చే దేవుడు. ముందు జీవితం కంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారి జీవితాలు బహు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు బహు దీవెనకరంగా మారుతాయి. వారి పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడతావు ప్రియ దేవుని బిడ్డ? దినాన్ని ఎవరిని ప్రేమించి కీడును నువ్వు పొందుకున్నావు? లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ తాత్కాలికమే, లయమైపోతాయి, కరిగిపోతాయి, తిరిగిపోతాయి ఒక సమయం వచ్చినప్పుడు. కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఒకే ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో ఏ స్వార్థము లేదు. మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం బలహీనమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇతరుల్లో బలహీనతలు ఉంటే మనం ఇతరుల్ని ప్రేమించలేం. ఇతరుల్ని ప్రేమగా మరి ఆ బలహీనతలను బట్టి వారికి దగ్గర కాలేం, వారిని ప్రేమించడానికి ఇష్టపడలేం ముందు. కానీ దేవుడే, మనుషులు మనుషులే. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, ప్రేమించాడు, ఆశీర్వదించే దేవుడు. కానీ మన ద్వారా కూడా దేవుడు ప్రేమను చూపాలని కోరుకుంటున్నాడు. నీకు మేలు కలగాలంటే, దీవెన కలగాలంటే దేవుడు నిన్ను ప్రేమించటమే కాదు, మరలా నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, ప్రేమించే సంఘముగా ఉండాలి. ప్రేమించే కుటుంబంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ దినాన ఖాళీ అయిన నీ జీవితాన్ని నువ్వు దేవుడిని ప్రేమించటం ద్వారా సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. దినాన ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు ఖాళీగా ఉన్నావో, ఏ విషయంలో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావో, దేవుని సన్నిధిలో ఈ దినం నుంచి ప్రేమించడానికి ఇష్టపడు. దేవుడు తప్పకుండా నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన సమకూర్చి సమయానికి ఏం కావాలో దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవుని ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, వారి నిధులను నింపుతానంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నింపే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ దినం నుండి దేవుడిని ప్రేమించడానికి ఇష్టపడు. దేవుడు తప్పకుండా నీకు సహాయాన్ని, మేలుడి కలగ చేస్తాడు. నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలను గైకొనటమే, నా మాటలను అంగీకరించాలి, వాటి ప్రకారంగా జీవించాలి. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరకుండేని. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆజ్ఞ మారు మనసు పొందాలని నువ్వు ఆత్మీయ స్థితిని కట్టుకోగలిగితే, మారు మనసు పొందితే, రక్షణ పొందితే దేవుడు సమస్తాన్ని నీకు ఆశీర్వాదకరంగా జరిగించే దేవుడు. మనం పైగా మరి లోకానుసారంగా దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటాం. అంటే లోకములో ఉన్నంతకాలం దీవించబడాలి, ఆశీర్వదించబడాలని, నిత్య రాజ్యం పొందుకోవాలి. నీ మరణించిన తర్వాత కూడా నేను ఒక రాజ్యంలో ఆయన దగ్గర ఉండాలి అనే ఒక కోరిక, తృష్ణ నువ్వు కలిగి ఉండాలి. అదే దేవుని మీద చూపించే ప్రేమ. లోకము అశాశ్వతము, లోకము శాశ్వతమైన కాదు, నిరంతరము నిలిచేది కాదు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వస్తున్న నీవు రక్షణ పొంది, మారు మనసు పొంది, నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి
ఆజ్ఞానుసారంగా నువ్వు నడిచినట్లయితే దేవుడు నీ నిధులను నింపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీకు ఆయుష్, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగించే దేవుడు. మేలుకరంగా ఉండటానికి నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ వేకుజామున నువ్వు బాధలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో, మేలు ఏమీ జరగటలేదు, ఈ మేలు పొందుకోలేకపోతున్నాను, దీవెన పొందుకోలేకపోతున్నాను, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను. ఇది నా దేవునికి అప్పగించుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో వేడుకో. దేవా, నిన్ను ప్రేమించే వ్యక్తిగా నన్ను మార్చాయా. పాపాత్మురాలని సరే విస్తారంగా ప్రేమించిందని, విస్తారంగా ఆయన కన్నీటితో వేడుకుంది, పాపాత్మురాలే. కానీ ఆమె ఆశ ఏంటనంటే దేవుడిని నిన్ను ప్రేమించాలి, దేవుడిని నిన్ను ప్రేమించాలి. ఆ ప్రేమ మాటలతో అనేది కాదు, కానీ క్రియారూపకంగా చూపించింది. ఆయన పాదాలని కడగటం అంటే కన్నీళ్ళు 4-5 బొట్టులు కార్చేసరికి మన కన్నీరు ఆవిరైపోతూ ఉంటాయి. కానీ ఆమె దేవుని సన్నిధిలో విస్తారంగా ఆయన ప్రేమించడం వల్ల కన్నీరు కార్చింది. ఆ కన్నీరు పాదాలని కడిగేంతగా కన్నీరు కారుస్తూ ఉంది, తువాలు పెట్టి తుడుస్తూ ఉంది. వేసే ఎదుటికి కూడా రాలేక వెనుక తట్టుండి ఆయన వేడుకుంటుంది, ఆయన ప్రేమిస్తుంది. ఇది దేవుని సన్నిధిలో ప్రేమిస్తున్నాం, ఏసేని ప్రేమిస్తున్నాం అంటాం, కానీ ఏసే దగ్గర ప్రార్థన అనుభవం ఉండదు, ఆయనతో సహవాసం చేసే అనుభవం ఉండదు, ఆయనతో మాట్లాడే అనుభవం ఉండదు, బైబిల్ ధ్యానం చేసే అనుభవం ఉండదు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని దినదినము పఠించే అనుభవం ఉండదు, దేవుని ఎదుటికి వచ్చే అనుభవం ఉండదు. పరిసేయుని వల్లే ఏదో ఏసైని కలిగి ఉన్నామంటే కలిగి ఉన్నామన్నట్లుగానే ఉంటుంది. కానీ పరిసేయుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే ఆ నీతి అధికము కాని అలా పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. లోకానుసారంగా భక్తి చేయటం కాదు, కానీ దేవుడు ఇష్టపడినటువంటి భక్తిని మనం చేసేవారంగా ఉండాలి. దేవుడికి నచ్చినట్లుగా ఆయన్ని మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఆమె ఆ రీతిగా ప్రేమించటం వల్ల ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఇది నా పాపాలు క్షమించబడితే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీకేది కావాలని అడగకపోయినా దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు. నీలో మరి పాపము లేనప్పుడు ఆయన పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆర్థికంగా లేవనెత్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆత్మీయ స్థితిలో నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అన్ని రీతిలుగా ఒక స్థాయిలో ఆస్తికి కర్తలుగా చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు. మన జీవితాల్లో అడ్డుగా వస్తుంది, మనం దీవించబడలేకపోవడానికి, మేలు పొందుకోలేకపోవడానికి అడ్డుగా ఏం వస్తుందని అంటే మన పాపం అనేది అడ్డుగా వస్తుంది. ఆ పాపాలని దినాన మనం కడిగి వేసుకునే వారంగా ఉండాలి, ఆ పాపాలని తీసివేసుకునే వారంగా ఉండాలి, పాపంలో నుంచి బయటికి రావాలని ఒక కోరిక కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ పాపం వల్ల నేను కీడును పొందుకుంటున్నానని దేవుణ్ణి ప్రేమిస్తా పాపాలను కడిగి వేసుకోవాలని పాపాత్మురాలైన స్త్రీ వలె మనం దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలి. విస్తారముగా ఆయన్ని ప్రేమించే వారంగా ఉండాలి, విస్తారంగా దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి, విస్తారంగా ఆయన మాటలు వినటానికి ఇష్టపడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో విస్తారంగా ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, వారికి నెమ్మది కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుని విస్తారంగా మాట్లాడతాను, ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటావు. అంత దినాల్లో అపకరణ దినాల్లో ఉంటున్నాం. దేవునికి దగ్గరగా మనం నివాసం చేసే వారంగా ఉండాలి, దేవునికి దగ్గరగా కూర్చొని ఆయనతో సావాసం చేసే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఈ దినాన ఏ దేవుని కోసం ఎదురు చూస్తున్నావో పాపాత్మురాలని శ్రీవలే దేవుడిని ప్రేమించడానికి ఇష్టపడు. శంకర్ కూడా దేవాలయంలోనికి వస్తున్నప్పుడు లోపలికి రాలేకపోయాడండి. దేవుని సన్నిధిలో పరిసేయుడు ప్రార్థించాడు. దేవుని సన్నిధిలోని దేవాలయంలోనికి వెళ్ళి పరిసేయుడు బాహాటముగా ఎత్తి ప్రార్థన చేశాడు. సుంకరి దేవుని ఎదుటికి మందిరంలోనికి రాలేకపోయాడు. అయ్యా, నిన్ను సుంకరినయ్యా, నిన్ను పాపినయ్యా, నా పాపాలని కడిగివేయ్యా, అయ్యా నీ ఎదుటికి నేను రాలేనయ్యా, కనులెత్తి చూచటానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, అర్హుణ్ణి కాదయ్యా అని చెప్పి సుంకరి ప్రార్థించాడండి. సుంకరి ప్రార్థన విన్నాడు. ఉన్న ఏ స్థలమైనా సరే దేవుని ఎదుటికి రాలేకపోతున్నావా, దేవుని ఎదుట కూర్చోలేకపోతున్నావా, దేవుని ఎదుట ప్రార్థన చేయలేకపోతున్నావా, ఇది దేవుణ్ణి అడుగు. దేవా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నా పాపాలను తీసివేయ్యా, నేను పాపినయ్యా, నేను అవిధేయతలో ఉన్నానయ్యా,
ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోయా, నా పాపాలను కడిగిపోయినాయన, నీ కృప చూపించయ్యా అని చెప్పి సుంకరి వలె, పాపాత్మురాలైన స్త్రీ వలె దేవుని ఎదుటికి వచ్చి ప్రార్థన చేయగలిగితే ఏ ఒక్కరిని నెట్టివేసే దేవుడు కాదండి, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. అంతటను అందరిని మారుమనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ప్రేమించాడు, మరలా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును జరిగించే దేవుడు. ఈ దినాన నువ్వు దేవుడిని ప్రేమించటం ప్రారంభించు, ఆయనతో మాట్లాడటం ప్రారంభించు, ఆయనతో సావాసం చేయటం ప్రారంభించు, ఆయన సన్నిధిలో గోజాడటం ప్రారంభించు. దేవుడు మేలు చేయటానికి సమస్తమును నీ సమకూర్చే దేవుడు. అది ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా దేవుడు వాటి నుంచి నిన్ను తప్పించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. దేవుడు ఈ మాటలు మీ హృదయములో నూరంతలుగా ఫలింపు చేయనుగాక. దేవుడు మీకు మేలు చేసి అన్ని రీతిలుగా సహాయము చేయనుగాక. ఆమేన్. స్తోత్రము నాయన, కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగలిగిన మా ప్రభా, మహోన్నతుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడివి అయ్యా నా తండ్రి, జీవాధిపతివి, సర్వాధికారివి, సర్వసృష్టివి నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మహోన్నతుడివి, మహాగణుడివి నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఎంత మంచి దేవుడివయ్యా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు నా తండ్రి నీ ప్రాణం పెట్టిన దేవుడివయ్యా. దేవుని ప్రేమించి వారికి మేలు కలిగటకే సమస్తమును సమకూడి జరిగించే దేవుడు అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవుడివి. మిమ్మల్ని మేము ప్రేమించేవారు కూడా ఉన్నట్లుగానే కృపను చూపించండి. పాపాత్మురాలని స్త్రీ విస్తారంగా ప్రభు అయ్యా మిమ్మల్ని ప్రేమించిందయ్యా. అటువంటి ప్రేమను మాలో ఉంచండి అయ్యా. ఆ రీతిగా మేము ప్రేమించేవారిగా అయ్యా నా తండ్రి ప్రభా, మీ సన్నిధిలో కనపడేవారంగా, మీ సన్నిధిలో నా తండ్రి ఉండేవారంగా మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివేకుజామున ప్రభా, ఈ మాటలు వినండి ప్రిబిడలందరినీ వేలికే జ్ఞాపకం చేసుకోయా, దేవునికే జ్ఞాపకం చేసుకోయా, ఆశీర్వాదానికే జ్ఞాపకం చేసుకోయా. వారి నిధులను నింపండి అయ్యా, వారిని ఆస్తికర్తలుగా చేయండి అయ్యా. అయా శంకర వలిని సన్నిధిలో ప్రార్థించినట్లుగా, పాపాత్మరాలని శ్రీవలి మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా అయా, నీ సన్నిధిలో వారు కనపడినట్లుగా అయా నాయన, వారి ప్రభా వారి జీవితాలు మేలుకరంగా మార్చబడినట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త మీకు వందనాలనైనా. నమ్మదగిన దేవుడు అయ్యా, నీతి కలిగిన దేవుడివి తండ్రి, స్తోత్రములయ్యా. మధురమైన జీవితాలుగా మార్చే దేవుడివి, మారానుభవాలన్నీ మధురముగా మార్చే దేవుడివి తండ్రి అయా నాయన. చిగురింప చేసే దేవుడివి, ముడుబాని జీవితాలను చిగురికే ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించే దేవుడివి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. కృపమేడా, కృప కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. వేకుజామున ప్రభా లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి, వారిని దీవించి నిండాలుగా వర్ధిల్ల చేయండి నాయన. ఏ విషయాల్లో నా తండ్రి ప్రభా అయా నీ ప్రేమ కోసం వారు ఎదురు చూస్తున్నారు, నిన్ను ప్రేమించే బిడలుగా వారిని మార్చుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. నిన్ను ప్రేమిస్తే వారికి మేలని గుర్తెరిగి అయా నిన్ను ప్రేమించే బిడలుగా వారిని మార్చివేయండి. ఈ దినాల్లో ప్రభా దేవుడు నన్ను ప్రేమించాడని చెప్పి సరిపెట్టుకుంటున్నారు, కానీ తిరిగి ఆ ప్రేమను ప్రభా మరలా వ్యక్తపరచలేకపోతున్నారయ్యా, మరలా నిన్ను ప్రేమించలేకపోతున్నారయ్యా. లోకంలో పడిపోయి లోకాశలకు గురి అయిపోయినాయన అయా నిన్ను తిరిగి మరలా ప్రేమించలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలోనికి ప్రభా నిన్ను ప్రేమించే బిడ్డలుగా ప్రభా నడిపించండి. తీసుకుని రండి తండ్రి, మీకు స్తోత్రములు. మిమ్మల్ని ప్రేమించటం ద్వారా ఆయా మేలు కలగటానికి సమస్తమును సమకూడి జరిగించే దేవుడు అని నీ వాక్యం ధర సెలవించిన దేవుడు అయ్యా. బిడ్డలు ప్రభా సమస్తమైన మేలును పొందుకునే వారిగా ఆశీర్వాదాన్ని కలగ చేయండి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము,
ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ ప్రేమలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, యేసయ్య నిన్ను ఎన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను ఎన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతకరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా నాయన, మిమ్మల్ని ప్రేమించే వారికి మేలు కలిగటకై సమస్తమును జరిగించే దేవుడు నాయన. బిడలు ప్రభువా నిన్ను ప్రేమించే వారిగా, మేలు పొందుకునే వారిగా మీరు ఉంచండి, సహాయం చేయండి. నిన్ను ప్రేమించటం అంటే నీ ఆజ్ఞలు గైకొని అంగీకరించటం నాయన. నీ ఆజ్ఞల ప్రకారంగా ప్రభువా మంచి త్రోవలో వారిని నడిపించండి, దీవించండి, సహాయం చేయండి. వారిని ఆస్తికి కర్తలుగా చేయండి. వారి నిధులను మీరు నింపండి అయ్యా. అయా పాపాత్మురాలని స్త్రీని ఏ రీతిగా ప్రభా ప్రేమించారో బిడల్ని ప్రభా మీరు ప్రేమించండి.
వారి విస్తార పాపములు కడిగి వేసుకొని అయా మీ ప్రేమకు నా తండ్రి ప్రభా ఆ ప్రేమను పొందుకొని తిరిగి మరలా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా కుటుంబాలుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఇది నాన్న ప్రభా నీ ప్రేమను పొందుకుంటానికి చూస్తున్నాం. మీరు ప్రేమించారు, ఆ ప్రేమను మాలో ఉంచారు నాయన. మరలా ప్రభా తిరిగి మిమ్మల్ని ప్రేమించే స్థితిలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి, సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారికి మేలు కలుగుతాయని ప్రభా, ఆ మేలునే ప్రభా సమకూర్చుకోవటానికి మిమ్మల్ని ప్రేమించేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి. జ్ఞాపకం చేసుకో తండ్రి. మీకు స్తోత్రములయ్యా. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రములు. విని విడిచిపెట్టే గుంపులో కాకుండా నాయన వాక్యాన్ని విని మా హృదయములు భద్రం చేసుకొని వారిని నిరంతరము ప్రభా ప్రతిదినము వాక్యానుసారంతో ప్రభా వాక్యముతో ప్రభా మా జీవితాన్ని కట్టుకున్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నతుడా మహిమ కలిగిన మా తండ్రి ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు. కొన్ని అంశాల కొరకు ప్రార్థిస్తుండగా ఈ అంశాలని స్తుతి అంశములుగా మీరు మార్చండి. ప్రతి ప్రార్థనని మీరు ఆలకించండి, జవాబుని దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ప్రార్థనలు ఏకీపిస్తున్నారో ఆ బిడ్డలకి మేలుని దీవెనలు కలిగచేయండి నాయన. ఏ అవసరతలు అక్కర్లో ఉండి ప్రభా ప్రార్థిస్తున్నారో ప్రార్థనలకు జవాబులు దయచేయండి. అక్కర్ల అవసరాలు తీర్చండి తండ్రి. స్తోత్రములయ్యా. అనారోగ్యంతో వ్యాధి బాధలతో కష్ట నష్టాలతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో నాయన అయా నాయన అనారోగ్యం నుంచి విడుదల కలిగ చేయండి. అది ఎటువంటి వ్యాధి అయినా బాధ అయినా ప్రభా అయా నా తండ్రి ప్రభా బాధ పెడుతూ ఉందో వాటి నుంచి విడుదల కలిగించేయండి అయ్యా. ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. అనారోగ్యతను కొట్టివేయండి. షుగర్ నుంచి, క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి ప్రభా, బీపీల నుంచి నా తండ్రి ప్రభా ప్రియబిడల్ని తప్పించండి. నిండు ఆయుష్ ఆరోగ్యవంతులుగా నీ బిడ్డలు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. మీ గాయపడిన హస్తమేండి మృదురమును మీరు కార్చండి అయ్యా. మీరే స్వస్థపరచుతండి. మీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలకి స్వస్థతకే జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. జీవం కలిగిన మా తండ్రి జీవాధిపతి మీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా వివాహాల కోసం ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి నాయన. అయా ఆ బంధాలతో మీరు ఆశీర్వదించండి నాయన. వధువులను సమకూర్చండి తండ్రి. మీకే స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా మహిమ కలిగిన మా తండ్రి ఆశ్చర్యకరుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మహిమ కలిగిన మా ప్రభా మహోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఘనమైన కార్యాలు నా బిడ్డల పట్ల మీరు జరిగించండి, సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు. వివాహాలు అనేక సంవత్సరాలు అయినప్పటికీ బిడ్డలు లేక నిందల్లో అవమానాల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో కన్నీటి అనుభవాల్లో ఉన్నారు, మూయబడిన గర్భాలతో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మూయబడిన గర్భాలను తెరవచేయండి నాయన. బిడ్డల గల తల్లిదండ్రులుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు సహాయాన్ని చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి ప్రభా ఇవే కుజామున ప్రభా ఒక్కసారి మరలా ప్రిబిడలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి అయ్యా. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అప్పుల బాధల నుంచి విడుదల కలిగచేయండి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకొని సుఖమైన కానుకలను దయచేయండి. బాలింతలను జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. దిక్కులేని వారిని, దరిద్రుని, విధవరాంటిని, ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. గృహాలు లేని వారు గృహాలు దయచేయ, స్థలాలు లేని వారు స్థలాలు దయచేయ. గృహాలు కట్టుకుంటూ మధ్యలో అయిపోయిన బిడ్డల్ని పూర్తిగా ఉంచబడినట్లుగా ఆర్థిక సహాయాన్ని దయచేయి తండ్రి. స్తోత్రములయ్యా. రక్షణ మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసుకునండి. రక్షణతో మారు మనసుతో మీరు అలంకరించండి. రక్షణ పొందిన బిడ్డల ఆత్మస్థితులు ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా నైనా చెప్పుకోలేని బాధలు సమస్యల్లో ప్రభా నీ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆ బాధల నుంచి సమస్యల నుంచి విడుదల కలిగచేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మహిమ కలిగిన మా ప్రభా మహోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వేకుజామున ప్రభా ప్రతి ఒక్క దైవ సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దైవ సేవకురాంటల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యల్ని జ్ఞాపకం చేసుకోనండి. అయా దీవించండి, ఆశీర్వదించండి. నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి. అయా బలహీనంగా ఉన్న దైవ సేవకుల్ని బలపరచండి. అయా నాయన ప్రభా బిడ్డలకి నిండి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. అయా అన్ని ఆత్మలు అయితే ఇచ్చారో అన్ని ఆత్మలకే ప్రభా బిడ్డలు ప్రయాసపడినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. మంచి పరిచర్యలు చేసే పరిచారకులుగా మీరు ఆశీర్వదించు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఎవరి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించుకోగలుగుతారో అన్ని ఆత్మలకే బిడ్డలు మీరు వాడుకోనండి, బలపరచండి నాయన. సంఘాలను దీవించండి, విశ్వాసాలను దీవించండి, కట్టండి, బలపరచండి. నిండాలుగా వర్ధిల్ల చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రములు. పనులు లేని వారిని జ్ఞాపకం చేసుకోయా. అయా వాతావరణ కారణాలను బట్టి
ఎంతమంది పనులు లేక ఇబ్బందులు పడుతున్నారో నాయన, అయా చేతి నిండా పనులు దయచేయండి అయ్యా, సమృద్ధిని కలిగచేయండి, పని చూసుకుంటానికి నిండు ఆయుషారోగ్యమును దయచేయి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. మహోన్నతుడ, మహిమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు నాయన. ఎంతమంది నష్టములో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో అయా నాయన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి, బలపరచండి, ఆశీర్వదించు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోయా, సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయా, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోయా, ఆశీర్వదించయా, దీవించయా, నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా బిడ్డలు ప్రభా నాయన ఏ విషయంలో కృంగిపోతున్నారో, బలహీనంగా ఉన్నారో, అయా నాయన సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, బిడ్డలను దీవించండి, నిండాలుగా వర్ధిల్ల చేయండి, వారి అవసరాలు అక్కర్లన్నింటి తీర్చండి, వారి చుట్టూ కుటుంబాల చుట్టూ పరిశుద్ధ కంచి వేసి ఆ బిడ్డలు నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి తండ్రి. ఉన్న సమస్యల నుంచి ప్రభా విడుదల కలుగ చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, స్తోత్రం. మేలుకైన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. దైవసేవకులకు నిండి ఆయుషారోగ్యాలు దయచండి. పరిచర్య అంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి, తోడుగా ఉండి నడిపించి ముందుకి నడిపించి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, స్తోత్రములు. ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి అయ్యా, ఆశీర్వదించండి, మంచి భవిష్యత్తును కలగ చేయండి, నీ కృపను తోడుగా ఉంచండి, ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను దయచేయండి, లోక మాయచాల నుంచి విడుదల కలగ చేయండి. స్తోత్రములయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకుని పరలోక జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మాట్లాడుతున్న మేము నా తండ్రి ప్రభా సరి చేసుకొని అయా నాయన ఏదైతే చెప్తాం దాని ప్రకారం జీవించక భాగ్యాన్ని దయచేయండి నాయన. అయా నా తండ్రి దినదినము నలకట్టుకున్నట్లుగా ప్రభా నీ వాక్యములో ఉన్నటువంటి రీతిగా ప్రవర్తించినట్లుగా అయా నాయన మా జీవితాలను ప్రభా మీరు మాకు సహాయం చేయండి, కట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి. చెప్తున్న మేము భ్రష్టులం కాకుండా దినదినము నీ సన్నిధిలో నాయన ప్రభా ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగినట్లుగా అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా లైవ్ ద్వారా ప్రభా నా తండ్రి ఈ కార్యక్రమాలు ఈ రీతిగా ప్రసారం చేస్తుండగా మీ కృపను తోడుగా ఉంచండి నాయన. అనేక మంది లైవ్ కార్యక్రమం ద్వారా మేలు పొందుకున్నట్లుగా, దీవెన పొందుకున్నట్లుగా నీ కృపను చూపించు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మీరే ముందుండి నడిపించండి, సహాయం చేయండి. మీరు లేకుండా మేమేమి చేయలేము నాయన. ఏమి చేయాలన్నా, ఏదైనా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా మీ కృప మీరు ఉండాలి నాయన. మీ దయ లేకపోతే మేమేం చేయలేము నా తండ్రి. ఇంతవరకు ప్రభా ఎన్ని దినాలు మమ్మల్ని నడిపించిన దేవుడు నాయన. ముందున్న దినాల్లో కూడా ప్రభా మమ్మల్ని నడిపించండి. ఆగక ఇలా పరిచర్య ముందుకు వెళ్ళినట్లుగా మీ కృపను చూపించండి, సహాయం చేయండి తండ్రి. స్తోత్రములయ్యా. అయ్యా జీవము కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకే స్తోత్రములు. లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపకై జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. తర్వాత చూడబోతున్న ప్రియుడలను కూడా అయా మేలుకే జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి. అయా వారి జీవితాలు మేలు కలగ చేయండి. నిన్ను ప్రేమించే బిడ్డలుగా ప్రభా వారిని మీరు మార్చండి, సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఈ దినమున మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యా నాయన మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తూ లైవ్ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు అయా నీ మాటలు వివరించుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలయ్యా. 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన విన్నపాలన్నీ నిశ్శంసంలోకి మీరు మారుస్తున్నందుకు, జవాబునిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ మరి దినదినము జరుగుతున్న లైవ్ కార్యక్రమానికి మరి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 5 గంటల నుంచి మరి 1/4 గంట వరకు, 5:15 6 గంటల వరకు లైవ్ కార్యక్రమము ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి విషయాన్ని గమనించి మీరు సిద్ధపడి లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతిదినము లైవ్ కార్యక్రమాన్ని చూడండి, దేవుని మాటలు మరి ఆలకించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, దినదినం మొరపెడతాం. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా మీరు మాకు తెలియపరచవచ్చు. మాకు మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. తప్పకుండా మేము అనుదినము మీ దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాం. మరి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మంది సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలైన బలపడినట్లుగా దేవుని తెలుసుకోలేని వారు దేవుని తెలుసుకోవాలని చిన్న ప్రయత్నము. మరి దేవుని సన్నిధిలో మీరందరూ మరి ఈ రీతిగా సహాయపడినట్లయితే కొన్ని ఆత్మలకే మన మటుకు మన వంతు సహాయం చేసిన వారం అవుతాం. కాబట్టి
మీరందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా, అలాగే మా కొరకు, మా సంఘ పరిచర్యల కొరకు, మా కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మరలా రేపటి దినాన వేకుజాం ప్రార్థనలో మనం అందరము కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయిపోయింది చూడు, తీసేసి వెళ్ళిపోనుకుంది.